హలో నమస్తే, లక్కీ సుధీర్ వెల్కమ్స్ యూ. ఇంతకీ సెలబ్రిటీస్ అంటే ఎంత మందికి ఇష్టము? ముఖ్యంగా సెలబ్రిటీ లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అసలు వాళ్ళు ఏం చేసినా కూడా ఒక సెన్సేషనే. ఇమ్మీడియట్లీగా అసలు ఎంత అటెన్షన్ గ్రాబ్ చేసుకుంటారంటే అంత గ్రాబ్ చేసుకుంటారు. ఇంతకీ అసలు మనం ఏ సెలబ్రిటీ గురించి మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు, ఎవరా సెలబ్రిటీ అని అనుకుంటున్నారా? ఇంకెవరండి, మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన. వీళ్ళిద్దరూ చేసిన పనులు కూడా ఇలానే అభిమానులతో పాటు సినిమా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇష్టపడే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలాసార్లు ఈ ఇద్దరు చాలా డెస్టినేషన్స్కి వెళ్ళారు. విడివిడిగా వెళ్ళి కలివిడిగా అయ్యే ప్రాంతాలలో కలిగే తిరిగారు. అయితే ఈ విషయాన్ని ఎవరు చూడకున్నా కూడా ఈజీగా నోటిఫై చేయొచ్చు. ఎలా అంటారా, సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ కూడా పర్సనల్గా వారి యొక్క పిక్స్ని షేర్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ వెళ్ళింది సేమ్ ప్లేస్కే. అరే, విజయ్ దేవరకొండ ఇక్కడ ఉంటే రష్మిక మందన కూడా ఇక్కడే ఉంది కదా, సో వీళ్ళిద్దరూ కలిసే వెళ్ళారు అని చెప్పి సోషల్ మీడియాలో చాలాసార్లు కూడా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా మరోసారి వీళ్ళిద్దరిది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఏప్రిల్ 5న రష్మిక బర్త్డే. సో ఆ వేడుకలు చేసుకునేందుకు రష్మిక ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఓమెన్ కు వెళ్ళింది. మరి అక్కడ ఉన్నటువంటి అందమైన లొకేషన్ లో ఈ ముద్దుగమ్మ ఫోటోలు దిగింది. యాజ్ యూజువల్ గా సోషల్ మీడియాలో పంచుకుంది. ట్విస్ట్ ఏంటంటే, రష్మిక అక్కడికి వెళ్ళడానికి ఒక్కరోజు ముందుగానే విజయ్ దేవరకొండ కూడా ఓమెన్ కు వెళ్ళాడు. అక్కడి లొకేషన్లను చూసి ఎవరైనా ఆగుతారా? వెంటనే పిక్స్ తీశాడు, సోషల్ మీడియాలో కూడా షేర్ చేసేసాడు. రష్మిక విజయ్ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు కదా, ఆ ఇరువురు పెట్టిన ఫోటోలను చూస్తే క్లియర్ కట్ గా తెలుస్తుంది ఏంటి అంటే, ఈ ఇద్దరు కలిసే ఓమెన్ కి వెళ్ళి వేడుక చేసుకొని ఉంటారు అని చెప్పేసి అందరూ అయితే అనుకుంటున్నారు. ఇలా వెళ్ళి రావడం ఇద్దరికి అలవాటేగా అని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు అయితే ఏంటి, ఫ్యాన్స్ అయితే ఏంటి, మొత్తానికైతే సెలబ్రిటీ ఫ్యాన్స్ అని చెప్పాలి వీళ్ళని. రష్మిక విజయ్ ఇద్దరు ఇలా వెళ్ళి వేడుకలు చేసుకోవడం కొత్తేం కాదే అన్నది తెలిసిన విషయమే. రష్మిక విజయ్ దేవరకొండే కాదండి, ఏ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కూడా ఇలా వెళ్ళారు అంటే అది వాళ్ళ యొక్క పర్సనల్ థింగే. కానీ పుష్ప 2, యానిమల్ ఇటువంటి సినిమాలతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా నేషనల్ వైడ్ గా రౌడీ స్టార్ అన్న పాపులారిటీని సంపాదించుకున్నాడు మన విజయ్ దేవరకొండ. అయితే మరి అలాంటి ఈ ఇద్దరు ఎక్కడైనా కలిసి జర్నీ చేస్తున్న తీరు, వీళ్ళిద్దరిని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఆబ్వియస్లీ నేషనల్ క్రష్ రష్మిక మరియు అంతటి క్రష్ ఉన్నటువంటి మన రష్మిక మందన మరియు అందరి అమ్మాయిల మనసు దోచేటువంటి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, వీళ్ళిద్దరూ కలిసి చక్కర్లు కొడుతుంటే ఎవరైనా ఏమన్నా అనుకోకుండా ఉంటారా? అలాంటి ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్న తీరు సహజంగానే అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది. మరి ఇలా దాగుడు మూతలు ఆడుతూ తోడు దొంగల్లా ఉండకుండా డైరెక్ట్గా ఇద్దరు కలిసి కనిపిస్తే బాగుంటుంది కదా అని అంతా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ అదే జరిగితే మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్పేందుకు వాళ్ళంతా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ఫ్యాన్స్ అయితే కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళిద్దరూ ఒకటైతే బాగుంటుంది కదా అనేసి. రష్మిక విజయ్ దేవరకొండ నిజంగానే ప్రేమించుకుంటున్నారా? వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో ఒకటవుతారా? కలిసి ప్రయాణం చేస్తారా? ఇప్పుడు చేస్తున్న జర్నీలను ఇలానే కంటిన్యూ చేసేస్తారా? మరి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ దాగుడు మూతలకు తెర పడుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. వాళ్ళంతటా వాళ్ళు బయటికి వచ్చి ఇది అని చెప్పే వరకు ఏది నిజం ఏది అబద్ధం అనేది మాత్రం మనం ఏ మాత్రము చెప్పలేం. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. మనందరం కూడా వెయిట్ చేయాలి. రష్మిక మందన ఏం చెప్తుంది, విజయ్ దేవరకొండ ఏం చెప్తారు, ఇటువంటి వాటిపైన వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా అనేది దాని గురించి మనం చూడాల్సిందే. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం లక్కీ సుధీర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.